250 ఎపిసోడ్లుగా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న ఈటీవీ ప్లస్ ప్రేక్షకులకి నందిని వర్సెస్ నందిని టీం తరపు నుంచి కృతజ్ఞతలు, అభినందనలు. బాబా చేరావా? ఓకే ఓకే, 2 కిలోల కర్రీ పట్టే గిన్నెలు పట్రా. రేపు ఉదయం 9 గంటకల్లా వచ్చి. భాస్కర్ వచ్చానులే, ఇక్కడే ఉన్నాడు. నారాయణ ఊరెళ్ళినా పర్వాలేదు బాబా. అలాగే ఉంటాను. అవును సిస్టర్, రేపు మీ నాన్నగారు ఊరు వెళ్తే మన పరిస్థితి ఏంటి? మన స్టవ్ మీద మనం నిలబడాలన్నాయి. కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి సిస్టర్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందన్నాయి? జీవితంలో పైకి రావాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలంటారు కదా, అలాగే మన కర్రీ సెంటర్ పైకి రావాలంటే మన స్టవ్ మీద మనం నిలబడాలి. అయితే నేను వెళ్ళి స్టవ్ వెలిగించొస్తా, నువ్వు వెళ్ళి స్టవ్ మీద నిలబడతావు సిస్టర్? నేను కాదు, నువ్వే వెళ్ళి రిచ్ గా స్టవ్ మీద కూర్చో. ఈ లోపు నేను మా నారాయణకి ఫోన్ చేసి ఎలా చాలా కనుక్కొని నీకు చెప్తాను. నువ్వు చేసి. అమ్మో వద్దులే, ఇదే బెటర్. బాబు బాబు బాబు, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావడం లేదు. యా బాబు, ఐ గాట్ ది సిగ్నల్ నౌ. యా చెప్పు. హలో హలో, స్టాప్ దట్ మెసేజ్. నేను బాబుతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. హలో బాబు, టెల్ మీ బాబు. రియలీ? 1 minute బాబు. ఏ యూజ్లెస్ ఫీమేల్, మీ ఇంటి కుక్ వచ్చాడనుకుంటా. నో హెయిర్, రెడ్ టీ షర్ట్, గో గో గో. సిస్టర్, మీ నాన్న వచ్చినట్టున్నాడు. పాపం వంట చేసి వెళ్తాడేమో అన్నాయి. పది చూద్దాం. బాబు ఇప్పుడు టెల్ మీ, నేను ఇప్పుడే ఆ యూజ్లెస్ ఫీమేల్ ని బయటికి పంపించాను. వాళ్ళ ఇంటి కుక్ వచ్చాడని అదబ్బని చెప్పాను. యా, ఇస్ దట్ ట్రూ? యా, అయితే నేను ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేస్తాను బాబు. బాయ్. చూసావన్నాయి, ఆ పాప మేడం కూడా తెలివి మీరిపోయింది. మనల్ని బయటకు తరమడం కోసం నారాయణ వచ్చాడని అబద్ధం చెప్పింది. అయినా నారాయణ. సారీ సిస్టర్, ఏదో ఫ్లోలో అలా అన్నాను. మా నారాయణని పేరు పెట్టి పిలిచే అధికారం, హక్కు ఈ భూమి మీద నాకు మాత్రమే ఉంది. అది సరే గానీ ముందు పాప మేడం సంగతి చూడు. ఏ యూజ్లెస్ ఫీమేల్, ఏంటి ఫూల్ అయ్యావా? ఏంటండి, మా నారాయణ వచ్చాడని మాతో ఎందుకు అబద్ధం చెప్పారు? నువ్వెందుకు మిక్సీ ఆఫ్ చేయలేదు, అందుకే నేను అదబ్బం చెప్పాను. అదబ్బం కాదు మేడం, అబద్ధం. వాటెవర్. లిసన్ బేబీ, రేపే మేము రిచ్ అయిపోతాం. మీలాగా ఇలా చీప్ గా కర్రీ పాయింట్స్ లో లైఫ్ డీల్ చెయ్యం. ఇలాంటి పూల్ హౌస్ లో ఉండకుండా విల్లాలో రిచ్ గా ఉంటాం. అండర్స్టాండ్? స్టాండే కానీ బాబు సార్ ఎప్పుడు వస్తున్నారు? టుమారో మార్నింగ్ 4:30 AM. అండర్స్టాండ్? బీ కేర్ఫుల్. మంచిది. బాబు సార్ పాప మేడకి ఫోన్ లో ఏం చెప్పుంటాడు? నీతో పాటుగా నేను బయటకు వచ్చింది. తెలుసు ఏం చెప్పుంటాడో ఆలోచించమంటున్నాను. అయినా రేపటికి రేపే వాళ్ళు విల్లాలోకి ఎలా మారుతారు సిస్టర్? ఒకవేళ ప్రొడ్యూసర్ లొకేషన్ చేంజ్ చేసి పాత లొకేషన్ కి వెళ్ళమంటున్నాడేమో. జహే, కథ ఇక్కడ నడుస్తుంటే అక్కడికి ఎలా వెళ్తాం? అది అయ్యుండదు. మరెలా సిస్టర్ తెలుసుకోవడం? ఐడియా ఏంటది? బాబు సార్ రేపు ఉదయాన్నే వస్తున్నారని పాప మేడం చెప్పింది కదా. అయితే తెలియక పాప మేడం నిద్ర లేదు కదా. ఫోన్ లో అలారం పెట్టుకుంది కదా. మనం ఫోన్ ఆఫ్ చేస్తాం కదా. నువ్వు సూపర్ సిస్టర్. చచ్చినట్టు మనకే ఫోన్ చేస్తాడు. అప్పుడు పాప మేడం కంటే ముందు మనకే తెలుస్తుంది. మళ్ళీ నువ్వు సూపర్ సిస్టర్. నీకు ఫోన్ చేయగానే హాల్లోకి వచ్చి నన్ను లేపు, ముందు లోపలికి వెళ్దాం సిస్టర్. సరే, బాగా ఎక్కువైంది. అవును, ఫిబ్రవరిలో కూడా ఏంటి ఇంత చలిగా ఉంది. ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే గట్టుకట్టుపోయేలా ఉన్నాం. రాన్నాయి, పాప మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం. రా. ఐరన్ చేసుకోవాలి. అయ్యో, పాప మేడం కలవరుతుంది సిస్టర్. నిద్రలో కూడా నన్ను తిడుతుందంటే వీళ్ళ ఉద్దేశం ఏమైంటుందన్నాయ్? నీ మీద పీకల దాకా కోపం ఉన్నట్టు అర్థం సిస్టర్. అది నీ అభిప్రాయమా పాప మేడందా? క్లారిఫికేషన్ తర్వాత సిస్టర్. పాప మేడం లేచే వరకు నువ్వు డిస్కషన్ పెట్టేటట్టున్నావు. ముందు ఫోన్ ఆఫ్ చేయి. పాప మేడం, చాలా పీరియడ్. అన్నయ్య, పనుల పని ఫోన్ నొక్కిద్దామా? రేపు ఉదయం పాప మేడం నిప్పి ఎక్కనో కొద్ది. ఓకే రే అన్నయ్య, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి
డోర్ కి లాక్ వేసి వెనకాల నుంచి లోపలికి వచ్చేద్దాం. అదంతా ఇక్కడే చెప్పాలా? లేకపోతే దీనికి వేరే సీన్ రాసి లైటింగ్ చూసుకుని అప్పుడు చెప్పాలా? వద్దులే. పదో. జయండి, అటు కాదు, ఇటు నుంచి చెప్పరా? ఓకే ఓకే. స్వెటర్ తీసుకెళ్ళా బాగుండేది. వామ్మో ఎంత చలుందేంటి, ఇంకాసేపు ఇక్కడే ఉంటే చచ్చూరుకుంటాను. ఇదేంటి, పాపకి నేను వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాగా, తనకి తెలుగు అర్థం కాక ఇంకేం అర్థం చేసుకుందో. ఫోన్ చేస్తా. చూడేనమ్మా జీవితం. ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పాప ఎక్కడికి వెళ్ళినట్టు? లాభం లేదు. ఆ తింగర్ దానికి ఫోన్ చేస్తే కనీసం ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తుంది. ఈ టైంలో ఏ దివసం వచ్చినాడు ఫోన్ చేశాడు? బావా ఫోన్ చూడు. తింగరే, త్వరగా లిఫ్ట్ చేయవే, లేకపోతే నేను ఇక్కడ చలికి చచ్చేలా ఉన్నాను. బాబా, ఓహో బాబు సార్, బాబు సార్ వచ్చాడా? అందుకే కదా ఫోన్ చేశాడు. ఎత్తెత్తు. హలో, ఎవరు? పాపా తింగరే, నేనే బాబు సార్ని. మేము పడుకున్నాం బాబు సార్, లేచాక ఫోన్ చేయండి. తింగరే ఏంటి బాబు సార్? లేస్తేనే కదా ఫోన్ లో మాట్లాడేది. ఇక్కడ ఇంటికి తాళం వేసింది. పాప ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేసి కనుక్కోపోయారా? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయితే ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు, మేము పడుకుంటాం. ఇంతకీ మీరెక్కడ చచ్చారే? మేము యూసఫ్పూర్ లో ఉన్నాం బాబు సార్. రేపు పొద్దున 10 గంటల వరకు రాం. 6 గంటలకు అలారం పెట్టాను. పొద్దున్న లేచి తాళం తీయాలి, లేదంటే పాప మేడం కన్మానం వస్తుంది. సూపర్ సిస్టర్. నేను ఎప్పుడు అంతే. చీదీనమ్మా జీవితం. నాలాంటి కష్టాలు ఏ కమెడీనికి రాకూడదు. ఏం చేస్తాం, వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే పడుకుంటా. బాబు ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా ఫోన్ చేయలేదు. స్విచ్ ఆఫ్ అయింది. ఓ గాడ్. నో సిగ్నల్. ఓ గాడ్. బాబు అవుట్ సైడ్ వెయిట్ చేస్తున్నట్టున్నాడు. కాపాడు పాప, చలికి గడ్డగట్టుకుపోయాను. చీదీనమ్మా జీవితం. సిచ్యుయేషన్ చూస్తే అర్థం కావట్లేదా పాప? ఇడియట్, నువ్వు నాకు ట్రాన్స్లేట్ చేయకపోతే నాకు ఎలా అండర్స్టాండ్ అవుతుంది? ఫ్రీజ్ అయిపోయాను పాప. ఫ్రీజ్ ఎపిసోడ్ ఎండ్ లోనే కదా, సీన్ నంబర్ 5 లో ఎందుకు అయ్యావు? ఇది ఆ ఫ్రీజ్ కాదు, కోల్డ్ కి ఫ్రీజ్ అయ్యా. బాడీలో మూమెంట్ లేదు పాప. ఏంటి పాప మేడం, బాబు సార్ బాగా తగ్గొచ్చి బయట పడుకున్నట్టున్నారు. అవును సిస్టర్, బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. చచ్చా, ఒంటి మీదకి ఏళ్లు రాగానే సరిపోదు. ఈ యూజ్లెస్ ఫెలోస్ నేను ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చి ఇక్కడ స్లీప్ చేస్తున్నానంటున్నారు పాప. యూజ్లెస్ ఫీమేల్, నా బాబు డ్రింక్ చేసి స్లీప్ చేయడం లేదు, కోల్డ్ కి ఫ్రీజ్ అయిపోయాడు. యు నో. అవునా? ఏది నన్ను చూడనివ్వండి. సిస్టర్ సిస్టర్, నేనే చూస్తా. చూడు. అన్నయ్య, ఇక్కడ గడితే సౌండ్ వెరైటీగా వస్తుంది. చూడు. అవును సిస్టర్, ఇక్కడ కొడితే ఎట్టుంటుందో చూద్దాం. అవును సిస్టర్, ఇక్కడ కొట్టిన అలానే సౌండ్ వస్తుంది. పాపా 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 చింగరే, నోగ్గాని చిక్కరేగిందంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏది ఒకసారి చేయి లేపండి చూద్దాం. పాపం బాబు సార్ ఇలానే మంచు విగ్రహంలా ఉండిపోతాడేమో. అవునరా అన్నయ్య, బాబు సార్ చేతిలో ఏదో ఉంది. అవును సిస్టర్, ఉదయం సరిగ్గా గమనించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇప్పుడే చూస్తా. దీన్ని మాత్రం చేస్తే ఇవ్వను. ఇంకా సేపట్లో ఎండ వస్తుంది, బాడీలో మూమెంట్ వస్తుంది, అప్పుడు లేస్తా. పాపా, ఈ యూజ్లెస్ ఫెలోస్ నుంచి నన్ను కాపాడు. గెట్ అప్. యూజ్లెస్ ఫీమేల్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఏంటండి కొడతారు? మేము
నువ్వేదో బాబుసార్ని కాపాడడానికి ట్రై చేస్తున్నావు. ఇలా కాదు కానీ లోపలికి వెళ్ళి సుత్తి తీసుకురా. బాబుసార్ తలపై నుంచి కాళ్ళ వరకు కొట్టుకుంటూ వెళ్తే అప్పుడు లేచుకొచ్చుంటారు. ఎబ్బే సుత్తితో అయితే చాలా టైం పట్టేటట్టుంది సిస్టర్. ఇలా కాదు గాని అదిగో అదైతే బెటర్. అవునవును, అదైతే బాగుంటుంది బాబుసార్. అమ్ము వీడేం చేస్తున్నాడు? ఈ రాయితో అయితే ఒకటే దెబ్బకి బాబు సార్ నార్మల్ అయిపోతాడు సిస్టర్. ఈ యూజ్లెస్ ఫెలోస్ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ వేసినట్టున్నారు పాప. త్వరగా ఏదో ఒకటి చేయి పాప, లేకపోతే ఇలా గట్టుకు చేస్తాను. బాబుసార్ మాట్లాడిందని నువ్వు వేరే అన్నాయి. అలాగే స్టాప్ ఇట్. నా బాబుని ఎలా సేవ్ చేయాలో నాకు తెలుసు. ఎలా? ఎలా? Oh God, this is not happening. Idea. Yes. పాపా ఇక చాలు పాపా, నేను నార్మల్ అయిపోయాను. నార్మల్ గా కాలేదు, కబాబ్ లో రోస్ట్ చేస్తే అప్పుడయ్యారు. పాపా 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 బాబు. పాపా ఈ యూజ్లెస్ ఫెలోస్ కావాలనే ఇదంతా చేశారు పాపా. సే చింగరే, రాత్రి బయట నుండి తాళం వేసి పొద్దునే తీసావు కదూ? యా బాబు, యూర్ రైట్. నా సెల్ ఫోన్ కూడా వీళ్ళే స్విచ్ ఆఫ్ చేశారు. బాబు వీళ్ళని ఇక పాపా టార్గెట్ చేయొద్దు. ఈ యూజ్లెస్ ఫెలోస్ తో మనకెందుకు పాపా? మన బిజినెస్ డెవలప్ అవడానికి, ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి నేను ఇది తీసుకొచ్చాను. What is this బాబు? పాపా ఈ యూజ్లెస్ ఫెలోస్ ముందుకు పాపా, మనం రూమ్ కెళ్ళి ఫ్రెష్ అయ్యి డిస్కస్ చేసుకుందాం. పద. బాబు. పద పాపా. అవునే తింగరి, ఆ గిరిగడే మీరే నా బిజినెస్ ఎక్స్పాన్షన్ కి వెళ్ళేది, మేము కూడా వెళ్తాం. మా బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలో తెలుసుకోవడానికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల దగ్గరికి పంపించాం. ఒక గంటలో వస్తాడు. బాబు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడానికి వెళ్ళిందంట పాప. దీని మీనింగ్ నీకు రూమ్ లో చెప్తా. పద పాపా. ఓకే. అన్నయ్య, బాబు సార్ చేతిలో ఆ గిఫ్ట్ ప్యాక్ ఏమైంటుంది? పాప మేడం ఏదో గిఫ్ట్ తెచ్చుంటాడు. అంత సీన్ లేదు, ఇంకేదో అయ్యి ఉండాలి. ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేలా ఏదో తీసుకొచ్చారన్నాడు కదా. నువ్వు కరెక్టే సిస్టర్. ఇంతకీ ఏమై ఉంటుందంటావు? పద రూమ్ కెళ్ళి చూద్దాం. నో సూపర్ సిస్టర్. వెతుకు వెతుకు. ఇక్కడ చూడు. యా బాబు, యూర్ రైట్. ఐ యామ్ ఆల్వేస్ రైట్ పాపా. అసలు ఆ రోజు Okay, baby. చేసే పనులు చాలా చిలిపిగా ఉండేవి. ఓకే. Where is the package, బాబు? ఆ యూజ్లెస్ ఫెలోస్ కొట్టేయకుండా ఉండడం కోసం నేనే తెలివిగా ఆలోచించి ఈ బెడ్షీట్ కింద దాచాను పాప. నా బాబు జీనియస్. అన్నయ్య, బాబు సార్ ఇప్పుడు మనల్ని చూస్తే ఏంటి పరిస్థితి? చూస్తే గానీ తెలియదు సిస్టర్. ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్ పాపా. లేటెస్ట్ మోడల్ అంట. మా ఫ్రెండ్ ఇచ్చాడు. కరెంట్ షాక్ కూడా కొట్టదంట. పైగా కరెంటు కూడా ఆదా అవుతుందంట. బాబు. పవర్ కూడా సేవ్ అవుతుందని చెప్తున్నాను పాపా. పాపా దీంతో మనం 2 చేతులా సంపాదించొచ్చు. అదే 2 హ్యాండ్స్ తో ఎర్న చేయొచ్చు అంటున్నాను పాపా. యా బాబు, యూర్ రైట్. నేను చెప్పలా పాపా? సే తింగరి, నాకు తెలిసే మీరు దీన్ని కొట్టేయడానికి వస్తారని. అవును మరి, మీరు తెచ్చింది కోహినూరు డైమండ్. దీన్ని కొట్టేసి కోట్లు సంపాదిద్దామని వచ్చాం. ఛీ, అనవసరంగా టైం వేస్ట్ అయింది. పదరా అన్నయ్య. చచ్చే పాపా 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 వాట్ హ్యాపెండ్ బాబు? త్వరగా రా చెప్తా. సే తింగరి, మీరు కూడా రండి. మేము రా, మా షాప్ తీయడానికి ఇంకా టైం ఉంది. మీరు వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి. అసలు షాప్ లేకపోతే ఏంటి మీరు అనేది? రండి చూతురు గాని. ఏంటి బాబు సార్ ఇదంతా? ఎవరిలా చేశారు? నేనే యూత్ లీడర్.
ఎందుకండి ఇలా చేశారు? ఆ స్థలం మీద కాదు. మరి షాప్లో ఎందుకు పెట్టారు? అది ఖాళీగా ఉందని. మా ఇంట్లో ముగ్గురమే ఉంటాం, ఇల్లంతా ఖాళీగా ఉంది, వచ్చి అక్కడ ఉంటారా? ఆ స్థలం మీద కాదు, మరైతే ఎందుకు తీసేశారు? నా పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి. అదేంటండి, ఓనర్ పర్మిషన్ కదా తీసుకోవాల్సింది. ఈ ఏరియాలో నాకు చెప్తే ఓనర్ చెప్పినట్టే, నా పర్మిషన్ తీసుకోవాలి. ఆ, అలాగేనండి. మేము అక్కడ షాప్ పెట్టుకోవచ్చా? అలా అన్నారు, బాగుంది. షాపుకు 2000, ఒకే ఇంట్లో 2 షాపులు పెడుతున్నారు కనుక ఓ 6000 ఇవ్వండి. సంవత్సరానికండి? అప్పటిదాకా ఇక్కడే ఉంటారా? నెలకా? రోజుకి. అంతేగాక రోజుకి 2 వెజ్ కర్రీస్, 2 నాన్ వెజ్ కర్రీస్ మా ఇంటికి పంపించండి. మా బట్టలన్నీ ఇస్త్రీ చేసి ఇవ్వండి. ప్రతిరోజు సాయంత్రం మా యూత్ పిల్లలు వస్తారు, వాళ్ళకి పార్టీకి డబ్బులు ఇవ్వండి. రోజు మీకే అంత తీస్తే మాకే మిగులుతుంది బొంగు. దానికి బదులు అడుగు తింటే బెటర్. అయితే అదే పని చేయండి. చూడండి, ఈ ఏరియాలో ఆ పని చేయడానికైనా నా పర్మిషన్ కావాలి. స్టార్ట్ చేసే ముందు కలవండి, కన్సెషన్ ఇస్తాను. పాపా 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 బాబు నా వాచు బాబు. మన కాంపౌండ్ లోనే షాప్ పెట్టుకుందాం. అప్పుడు ఇంకో లీడర్ వస్తే అప్పుడు చూద్దాంలే బాబు సార్. ఎస్, ఇక నుంచి మనందరం కలిసి కట్టుగా ఉండాలి. బాబు మనందరం కలిసి యునైటెడ్ గా ఉండాలని చెప్తున్నాను పాపా. యా బాబు యూర్ రైట్. ఈ ప్లేస్ లో నేను షాప్ పెట్టుకుంటా. నో, ఈ ప్లేస్ లో మేమే షాప్ పెడతాం. అక్కడ పెట్టుకోవచ్చు కదా. నో, మేము ఇక్కడే పెట్టుకుంటాం. కలిసికట్టుగా పని చేసుకుంటారని చెప్పి క్షణం కాలేదు, అప్పుడే కొట్టుకు చేస్తున్నారు. ఎవరెక్కడ పెట్టుకుంటే ఏంటి, కాంపిటీషన్ లేదు కదా. అయితే ఓకే. ఇలా అన్నా బాగుంది. అయిపోయింది అన్నయ్య. సూపర్. హా. చూడండి, ఇవాళే ఊరెళ్తున్నాం, 10 రోజుల దాకా రాము. భలే వాళ్ళే, ఈ 10 రోజులు మీ బట్టలు మా దగ్గరే భద్రంగా ఉంటాయి. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. మీరు వచ్చేసరికి ఐరన్ చేసి రెడీగా ఉంచుతాం. యా కస్టమర్ బ్రదర్. నన్ను పూర్తిగా చెప్పనిస్తారా? ఇవి ఇప్పుడే ఇస్త్రీ చేసి ఇవ్వాలి. ఇవన్నీ మీ దగ్గరే పెట్టుకుంటే మేము ఊరికే వేసుకెళ్ళాలి, గోచి పెట్టుకుని వెళ్ళాలా? బాబు నీకు అర్థం కాకపోవడం మంచిదిలే పాప. ఓకే సార్, ఇప్పుడే చేసిస్తాం. 1 గంటలో రానా? అరగంటలో ఇచ్చేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? చాలా థ్యాంక్స్ అండి, నేను అరగంటలో వస్తాను. మీరు ఇంత తొందరగా ఇస్తున్నందుకు డబుల్ అమౌంట్ ఇస్తా. థ్యాంక్ యూ కస్టమర్ బ్రదర్. ఓకే. చూసావా పాప, కొత్త ఐరన్ బాక్స్ ఇలా వచ్చిందో లేదో, ఇలా బంపర్ ఆఫర్ తగిలింది. యా బాబు యూర్ రైట్. ఏంటే తింగరే, షాక్ అయ్యావా? ఇప్పుడేం చూసావే, కోట్లు కోట్లు సంపాదిస్తాం. అప్పుడు తీరిగ్గా అవుదు గాని షాకు. పాపా, నువ్వు దీంతో చేస్తూ ఉండు, నేను బొగ్గులు దాంతో చేస్తా. యా పాపా పాపా పాపా, నేను ఒక్కరోజు ఊళ్ళో లేకపోయేసరికి నువ్వు ఆ వెంకు గని కలిసి మొత్తం బొగ్గులన్నీ అవగొట్టారేంటి పాపా? ఇడియట్. ఈ రోజు మార్నింగ్ నిన్ను మెల్ట్ చేయడానికి మొత్తం కోర్స్ అన్ని యూజ్ చేశారు కదా, మర్చిపోయావా? ఓ, ఇప్పుడు ఎలా పాపా? చాలా బట్టలున్నాయి, బొగ్గులేమో లేవు, ఏం చేద్దాం? బాబు మన దగ్గర కొత్త ఐరన్ బాక్స్ ఉంది కదా, దీంతో స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ పాపా. చూసావా పాపా, నేను తెచ్చిన ఐరన్ బాక్స్ కరెక్ట్ టైంకి ఎలా ఉపయోగపడిందో. యా బాబు. వర్క్ స్టార్ట్ చేద్దాం పట్టు. ఓకే. అబ్బచ్చా, మేము చూస్తూ ఊరుకుంటామేంటి? రా అన్నయ్య. అన్నయ్య ఓకే. రా. బాబు నో పవర్. చూద్దాం పద పాపా. ఓకే. అది మెయిన్ ఆఫ్ చేసింది పాపా. ఇప్పుడు ఉంటుంది చూడరా అన్నయ్య, బట్టలు వాళ్ళ ఐరన్ చేయడం కాదు, వాళ్ళ ఐరన్ బాక్స్ కి అతుక్కుపోతారు. తొందరగా చూడండి. అయిపోయింది సిస్టర్. వచ్చేస్తారు. చూడు, పెట్టు పెట్టు పెట్టు. రా రా. పద పద. స్విచ్ అయ్యి పాపా. బాబు ఇట్స్ వర్కింగ్. డెఫినెట్లీ ఇట్ వర్క్స్. ఆ క్లోజ్ ఇలా పాపా. ఓకే. పాపా బాగా హీట్ ఎక్కింది, ఇప్పుడు ఐరన్ చేయి. ఆల్ ది బెస్ట్ పాపా. థ్యాంక్ యూ బాబు.
పాపా కరెంట్ షాక్ కొట్టదని చెప్పావు, ఇప్పుడు చూడు. నాకు మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుందని. ఏంటన్నా అలా చూస్తున్నావు? నా దగ్గర బట్టలు తీసుకున్న వాళ్ళు ఎక్కడా అని. వాళ్ళే ఇళ్ళు పని చేయడం చేతకాక ఇట్ట తయారయ్యారు. మరి నా బట్టలు? ఒక్క నిమిషం. ఇదిగో ఇలాగే వీధి చివరికెళ్ళి కుడివైపుకి తిరగగానే అక్కడికి ఇస్త్రీ షాప్ ఉంటుంది, అక్కడికెళ్ళి చేయించుకో. పెద్ద అరగంటలో రమ్మని చెప్పాడు. హైట్ తక్కువ ఉన్నప్పుడు అనుకున్నా బుర్ర తక్కువ ఏదో అని. పాపా 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 పాపం బాబుజారు కోట్లు సంపాదిద్దామని తెచ్చుకున్నాడు కొత్త ఐరన్ డబ్బా. ఏం పర్లేదురా అన్నాయి, దీన్ని రిపేర్ చేయించుకుంటే కనీసం లక్షలైనా సంపాదించొచ్చు. ఏం బాబు సార్, నాకు తెలిసిన మంచి మెకానిక్ ఉన్నాడు, చెప్పమంటారా? పాపా 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 బాబు మన బిజినెస్ దొబ్బిందని ఇన్సల్ట్ చేస్తుంది పాపా. the useless women, get us from here. వెళ్తామండి. సిస్టర్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. కర్రీస్ ప్రిపేర్ చేద్దాం రా అన్నాయి. వీళ్ళకేమో కలెక్షన్స్ నీళ్ళు, మనకేమో ఫుల్. అర్జెంట్ గా 2000 రూపీస్ సరిపడే కర్రీస్ కావాలి, రెడీనా? ఇదిగో బాబు, వీళ్ళు ఇంకా రెడీ చేయలేదు కానీ స్ట్రైట్ గా వెళ్ళి ఎడం వైపు తిరిగితే ఓ మంచి కర్రీ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. సరే సార్. ఏంటి షాక్ అయ్యావా? షాక్ అంటే అలా కాదే, చెప్తా పాపా. కానీ అన్నాయి వీళ్ళ కలెక్షన్సే కాదు, మన కలెక్షన్స్ కూడా నీళ్ళే.